ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫంక్షన్ వాటిలో చేస్తారు కదా సేమియా కేసరి, అది చేయాలనుకుంటున్నాను. ముందుగా నెయ్యి కాస్తున్నాను అన్నమాట. స్వీట్ చేయడానికి గిన్నె పెట్టుకున్నానండి. ఇప్పుడు నెయ్యి పోసుకోవాలి. హీట్ ఎక్కిపోయింది గిన్నె. ఇప్పుడు కాసింది కదా, రెడ్గా ఉంది. ఇప్పుడు ముందుగా కిస్మిస్ను కాజు వేపుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటే టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ముందు కాజు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేయాలి. ఇది బ్లాక్ కిస్మిస్. కిస్మిస్ కూడా వేసేసాను. కొంచెం వేగనిచ్చి ప్లేట్లోకి తీసేయాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి, హైలో పెట్టుకోకూడదు, మాడిపోతుంది. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి. ప్లేట్లోకి తీస్తానండి. ఇప్పుడు ఈ ఉన్న నెయ్యిలోకి సేమియా వేసుకోవాలి. సేమియా ఇదిగోండి, దీంతో ఒక బౌల్ తీసుకున్నా. ఇది కూడా స్లోగా పెట్టుకొని వేపుకోవాలన్నమాట. ఇలా వేగితే సరిపోతుంది. ఇది కూడా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. సేమియా అంతా తీసేసి ఇప్పుడు బౌల్ పెట్టుకొని వాటర్ పోసుకుంటున్నాను. దీంతో ఒకటి తీసుకున్నాను కదా, ఒకటి ఫుల్గా పోసుకొని ఇంకోటి 3/4 కప్పు పోసుకోవాలి. ఆ బౌల్తో ముందు ఒక బౌల్ పోసాను, ఇది 3/4 బౌల్ పోసుకోవాలి. సరిపోతుంది వాటరు. ఈ వాటర్ మరిగేలోపు యాలకులు దంచుకుంటాను. యాలకులు దంచుకుంటున్నా. కలిపేస్తా లక్ష్మి. అమ్మ, బట్టల మూట పైనే ఉందిగా. కింద వేయకు, మళ్ళీ సాంబ్రాణి పెట్టాంగా. ఎల్లో కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా, కొంచెం వేస్తున్నాను. వాటర్ మరుగుతుంది కదా, ఇప్పుడు ముందుగా మనం వేపి పెట్టుకున్న సేమియా అంతా వేసేసుకోవాలి. మనం ఫంక్షన్స్కి వెళ్తే ఎంత బాగా తింటాం. నేనైతే ఈ స్వీటే బాగా తింటాను. ఈ బ్రెడ్ హల్వా ఇవన్నీ నాకు అంత ఇష్టం ఉండదు. ఇదైతే చాలా ఇష్టం, బాగుంటుంది కూడా. ఇది సింపుల్గా మన ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఏం వండినా ఇంట్లో లక్ష్మి టేస్ట్ వస్తుంది, అందుకని కూర్చోపెట్టా టేస్ట్ చూపిద్దామని. నేను పోసిన వాటర్ కరెక్ట్ కొలత అనమాట. ఇంకా ఉడకాలండి. హైలో పెట్టుకోకూడదు, మీడియంలో పెట్టుకొని కుక్ అవనివ్వాలి. షుగర్ 1/4 కప్పు వేస్తున్నాను. కాలిపోతే వేస్తాను, సరిపోతుంది. ఇందులోకి బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం బెల్లంతో చూపిస్తాను.
మీడియంలో పెట్టుకున్నానండి. ఇప్పుడు యాలకుల పొడి వేసుకోవాలి. ఫుడ్ కలర్ లేకపోయినా కూడా మనం చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ వేయకుండా కూడా కుంకుమ పువ్వు కూడా వేసుకొని చేసుకోవచ్చు. స్వీట్ కరెక్ట్గా సరిపోయిందండి, ఇంకా అవసరం లేదు. నేను చూపించాను కదా కొలత, అలా వేసుకుంటే సరిపోతుంది. మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా మనమే చేసుకోవచ్చు. దగ్గరికి వచ్చేస్తుందండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోవడానికి ఇంకొక 5 minutes సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే నా వీడియోస్ అన్నీ చూసి చాలామంది కూడా సబ్స్క్రైబర్లు చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్నారు. నెయ్యి పోసుకుంటాను పైన. అలాగే డ్రై ఫ్రూట్స్ అంటే ఏం లేదులేండి, కాజును బ్లాక్ కిస్మిస్. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. స్టవ్ కట్టేస్తాను. చల్లారిందంటే ఇంకా పొడి పొడిలో ఆడిపోతుంది అనమాట. ఇంక ఇంతే. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. తిని లక్ష్మి ఎలా ఉందో టేస్ట్ చెప్తుంది. వేడి వేడిగా ఉంది, మరి నీ ఇష్టం. ఇంకా లక్ష్మి ఇందా సూపర్ ఉందండి. ట్రై చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ ఉందండి, చాలా బాగుందండి. ఓకే లక్ష్మి, నచ్చిందిగా నీకు? చాలా బాగుంది.